నెల్లూరు జిల్లా వైసీపీ ఆఫీస్ దగ్గర భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ జిల్లా నేతలు, మహిళా కార్యకర్తలు భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, మహిళా నేతలు కాకాని పూజిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు నేతలు. తపాసులు పడేసారా అన్ని? ఏం చేస్తున్నా ఒక్కో పథకం బదిలిపోతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పర్వదినాన ఏదైతే చెడు జరిగిందో అది భోగి మంటల్లో పడేయడం అనేది మనకు వచ్చే ఆనవాయితీ. గడిచిన చెడునంతా మర్చిపోయి కొత్త ప్రారంభాలు చేసుకునేటువంటి పండగ మనకి సంక్రాంతి. అందుకనే ఈరోజు మేము కూడా గడిచిన ఒక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు జియోల్ని భోగి మంటల్లో పడేసి ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాము. కూటమి దీనికి సంబంధించినటువంటి జియో కాపీలు అంటే క్రితం జనవరి నుంచి ఇచ్చినటువంటి జియో కాపీలు, మొట్టమొదటి జియో కాపీ జనవరిలో ఇచ్చారండి. దానికి సంబంధించి కమిటీ వేస్తున్నట్టు హెల్త్ 9 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కమిటీ వేయాలి. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పీపీపీ ఇది తెచ్చే ముందు ఫస్ట్ ఏం చేశారనంటే ఆల్రెడీ పర్వతాపురం మెడికల్ కాలేజ్కి సంబంధించిన టెండర్స్ రద్దు చేయడము, దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమం ఎలా జరగాలి అనేటువంటి దాని మీద ఫస్ట్ ఒక జియో పాస్ చేశారు. అది మొట్టమొదటి జియో అక్కడి నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి అడుగుజాడల్లో ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధపడి ఎన్నో ఇబ్బందులకు గురై అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం మేమని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా సోదరిమణులందరికీ కూడా భోగి, సంక్రాంతి, అదేవిధంగా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సర కాలం వారికి సమయం ఇవ్వటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మనం విమర్శించటం సరైన విధానం కాదు. కొత్తగా వచ్చారు, వాళ్ళు అన్నీ సర్దుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టేటప్పటికే సంవత్సరం దాటిపోతుంది అని చెప్పి సంవత్సరం 6 నెలల వరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా వారు చేసినటువంటి పనులను గమనించడం జరిగింది.